ప్రశస్తమైన బిరుదులు ఉన్నాయి. ఏంటా బిరుదులు అంటే మొట్టమొదట రక్షకుడు. రక్షకుడు అంటే ఏంటి అసలు? రక్షణ అంటే ఏంటి? రక్షకుడు అంటే ఏంటి? రక్షణ అంటే ఒక ఎద్దొచ్చి పొడవడానికి నిన్ను బాగా ఉరుక్కుంటా వస్తూ ఉంది. ఒక యువకుడు వచ్చేసి కర్ర తీసుకొని నుంచొని మరి ఆ ఎద్దును పారుదోరి నేను రక్షించాడు అనుకోండి, నీ ప్రాణం అవుతున్నప్పుడు తెప్పరేళ్తుంది. ఆ పిల్లవాడు రాకపోతే, ఆ పిల్లవాడు రక్షించకపోతే నాకు ఎద్దొచ్చి కుమ్మేదే, నా ప్రాణం పోయేదే, ఆ పిల్లవాడు రావడం వల్ల నాకు రక్షణ వచ్చింది అని చెప్పాను. అంటే ఇప్పుడు రక్షకుడు ఎవరు నీకు? ఇప్పుడు ఆ పిల్లవాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి, ఈ ప్రపంచంలోనికి ఎందుకు వచ్చాడంటే సర్వ మానవాళిని రక్షించడం కోసం వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడం కోసం వచ్చాడు. ఏమి నశించిపోతా ఉంది, ఏమి రక్షించాలని చెప్పంటే ఈ మానవ జాతి నీతి న్యాయాలు తప్పి, ధర్మం తప్పి, సత్యం తప్పి అడ్డగోలుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు కనికరపడి, చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం తీయండి. లూకాసు వార్త 2:32 తీయండి అమ్మ. 2:32. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనము. నేను చదువుతాను, వినండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు గాను వెలుగుగాను, నీ ప్రజలను ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచి స్తోత్రం హల్లెలూయా. అంటే సుమయోను బాగా వృద్ధుడు, యెరూషలేము దేవాలయంలో నివసిస్తూ ఉన్నాడు. అన్న సుమయోను యేసు ప్రభు యొక్క రాక కోసం కలిపెడతా ఉన్నారు. ఈ సుమయోను యెరూషలేము దేవాలయంలో ఉన్నప్పుడు మరియమ్మ గారు, యేసేపు గారు యేసు ప్రభు వారిని తీసుకొని సున్నతి చేయడం కోసం ఆ పిల్లవాడిని దేవాలయంలోకి తీసుకొచ్చి ప్రతిష్ఠిత అర్పణగా అర్పించడం కోసం సిద్ధపడ్డప్పుడు ఈ సుమయోను ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ వలన యేసు ప్రభువు నేను చూడకుండా మరణము పొందనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మెస్సియాను చూసే చచ్చిపోతా, నేను చూడకుండా చావనని చెప్పి చర్చిలో అందరితో మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం జరిగిందంటే ఆత్మవశుడై ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున మరి అతడు జరిగించడం కోసం తల్లిదండ్రులు శిశువు యేసుని దేవాలయం తీసుకుని వచ్చారు. అతడు తన చేతుల్లో కానీ ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాడు. సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నాం అంటే చూడండి, సుమయోనికి ఎందుకు సమాధానం వచ్చింది? యేసును చూడటం ద్వారా, యేసుని దర్శించడం ద్వారా. ఎందుకంటే లోకరక్షకుడు జన్మిస్తాడు ఈ లోకంలో, ఆయన చూడకుండా నేను మరణించనని చెప్పి సుమయోను యొక్క ప్రవచనం. అప్పుడు సుమయోను యేసయ్యను ఎత్తుకొని ముద్దాడి, అయ్యా నాదా, నా యేసయ్యా, నా కోసమే వచ్చావా నాయన అని చెప్పి ఆత్మవశుడై పరిశుద్ధుడై ప్రభువుని ముద్దాడుతూ స్తుతిస్తూ స్తుతి స్తోత్రం హల్లెలూయా యేసయ్యా అని కొనియాడుతూ ఆయన అంటాడు ఆ మాటల ద్వారా, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. అంటే ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడం కోసం వెలుగుగా వచ్చిన వెలుగుదూత యేసయ్యా నడచగల దేశం మీద వెలుగు ప్రకాశించును, చీకటిలో సంచరించునంట గొప్ప వెలుగుని చూస్తారట. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. ఆ వెలుగు యేసు ప్రభు ద్వారా వచ్చింది, ఆ రక్షణ యేసు ప్రభు ద్వారా వచ్చింది. యేసు ప్రభు మనందరూ రక్షించడం కోసం మనుష్య కుమారుడుగా మారిపోయి దేవుడైన యెహోవా దేవుని యొక్క కుమారుడు, సొంత కుమారుడు ఈ లోకంలో జన్మిస్తే సుమయోను అంటాడు, నాదా, నాకు ఎంత భాగ్యం ఇచ్చావయ్యా,
నిన్ను చూసే భాగ్యం ఇచ్చావని చెప్పి అతను దేవుణ్ణి గోజాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? మందిరానికి వచ్చి సమాధానం పట్టలేదే? ఏమంటున్నాడు ఇక్కడ? సుమియోను, సమాధానముతో నీ దాసును పోషిస్తున్నావు. నీకు సమాధానం లేదు, తగ్గింపు లేదు, నెమ్మది లేదు. ఆటో రాకపోయినా బాధే, వచ్చినా బాధే, ఆపకపోయినా బాధే, ఆపినా బాధే. రకరకాల తగ్గింపు స్వభావాలు లేకుండా ఒకరి మీద ఒకరు వచ్చి మందిరంలోనే కొట్లాడుకుంటా ఉంటే వినే వాళ్ళకి ఎంత దారిద్ర్యత చేకూరుతుందో ఆలోచించండి. అటువంటి స్థితిలో, దారిద్ర్య స్థితిలో దిగజారిపోతున్నారు భావ దారిద్ర్యంతో. కాబట్టి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, అందరికీ సమాధానం కలుగునుగాక. గట్టిగా రాలి, మీ అందరికి సమాధానం కలుగునుగాక. దురాత్మ యేసు కాల్చి వేసి బంధిస్తూ యేసు రక్తాన్ని ప్రోత్సహిస్తున్నాను. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సమాధానం కావాలి, తగ్గింపు కావాలి. సుమయోను సమాధాన పడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభుని చూడటం ద్వారా అన్యజనులకి బలిపచ్చడం కోసం వెలుగుగా వచ్చావయ్యా, నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను. అంటే నీ ప్రజల ఇశ్రాయేలు కోసం నువ్వు మహిమగా వచ్చావుగా తండ్రి. మహిమగల దేవా యేసయ్య, ఎంత గొప్ప దేవుడు తండ్రి, తగ్గించుకొని వచ్చావుగా నాయన అని చెప్పి మాట్లాడుతున్నాను. ఎంత గొప్పదనేదండి. దేవుడే నీ కోసం వస్తే, దేవుని మందిరానికి నువ్వు వస్తే ఎంత తగ్గించుకోవాలండి. ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. సుమయోను ముసలోడు, యేసు ప్రభు పసిపిల్లగాడు. పసిపిల్లవాడిని చూసి రక్షణ వచ్చింది అంటాడు ఏంటండి చెప్పండి? అంటే యేసును చూడటం ద్వారా కూడా రక్షణ వచ్చింది అనమాట. స్తోత్రం హల్లెలూయా. యేసును సొంత రక్షకుడు అంగీకరించిన తర్వాత ఆయన చూడటం ద్వారా కూడా రక్షణ వచ్చింది. ఆయన ఉమ్మి ద్వారా స్వస్థత వచ్చిందండి, మాట ద్వారా స్వస్థత వచ్చిందండి. అంటే ఇక్కడ యేసు ప్రభుని చూడటం ద్వారా సుమయోనుకి ఏమొచ్చిందండి? రక్షణ వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. నాదా, నిన్ను చూసి నేను సమాధానంతో పోతా తండ్రి అని చెప్పి మాట్లాడాడు. అక్కడే పక్కన ఒక వాక్యం చదువుకుందాం. మరి 2వ అధ్యాయము 11వ వచనం తీయండి. 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం హల్లెలూయా. లోక పాపము మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల దావీదు పట్టణమందు నేడు రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే యేసు పుట్టడం ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే నశించిపోతున్న ఆత్మల్ని ఆయన రక్షించడం కోసం, మనుష్య కుమారుడుగా వచ్చిన దేవుణ్ణి మనందరం కూడా ధ్యానించడం కోసం ఆయన అవకాశాన్ని మనకి ఇచ్చాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత పరిశుద్ధుడైన దేవుడు అండి. అందుకని దావీదు పట్టణమందు నేడు రక్షకుడి బిడ్డలకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యేసు ప్రభు పుట్టుక ద్వారా ఇక్కడ రక్షణ వచ్చింది. అక్కడ ఎలా వచ్చింది రక్షణ? సుమయోనికి చూడటం ద్వారా. 2 మాటలు చెప్పి అర్థమవుతుందా? అక్కడ సుమయోనేమో యేసు ప్రభు చూశాడు, చూస్తే రక్షణ వచ్చింది. ఇక్కడ ఎలా వచ్చింది? పుట్టుక ద్వారా. పుట్టుక ద్వారా అంటే యేసు ప్రభు పుట్టుకనే మనకి సర్వమానవాళికి రక్షణ. ఏమి రక్షణ చెప్పండి? ఇప్పుడు దాకా రక్షణ చెప్పాను. ఏమి రక్షణ ఇది అంటే నరకాయములో నుండి నరకంలోకి పోకుండా నీ ఆత్మని రక్షించి పరలోక రాజ్యంలో చేర్చడం కోసం ఆయన రక్షకుడిగా వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే పాతాళాన్ని తప్పించడం కోసం, పరలోకాన్ని ఇవ్వడం కోసం యేసు ప్రభు వారు నీకు రక్షణని ఇచ్చాడు. ఆ రక్షణ ఎలా పొందావంటే మారు మనసు పొందడం ద్వారా, బాప్తిసం పొందడం ద్వారా, ప్రభుని సొంత రక్షణగా అందించడం ద్వారా నువ్వు రక్షణని పొందావు. కాబట్టి ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రక్షణ అనేది మరి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం తీయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం తీయండి. హెబ్రీ 2:10. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతురు, ఏమని వివరింతురు. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తం పెరుగుతున్నవో ఆ అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుతుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయడం ద్వారా ఆయనకు
స్తోత్రం హల్లెలూయా. ఎవరి కోసం ఇదంటే సర్వ మానవాళి కోసం, మనందరి పాపాలు విమోచించడం కోసం, మనందరి పాపాలని విమోచించడం కోసం. అందుకని అన్నాడు ఆయన, చూడండి ఇక్కడ పరిపూర్ణమైన అంటే అనేకులు కుమారులు మహిమకు తెచ్చుండగా అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వల్ల సమస్త ప్రదర్శనవో ఆయన అనేక కుమారులు మహిమకు తెచ్చుండగా వారి రక్షణకర్తలు శ్రమ ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగు. అంటే మనల్ని మహిమకు తెచ్చడం కోసం, ఆయన రాజ్యంలో ప్రవేశించడం కోసం, పలక రాజ్యంలో చేర్చడం కోసం మహిమా స్వరూపిగా ఉన్న దేవుడు శరీర స్వరూపిగా వచ్చాడు. స్తోత్రం హల్లెలూయా. అంటే మనందరి యొక్క రక్షణ కోసం, మనందరి యొక్క పాపాలు విమోచించడం కోసం మనుష్య కుమారుడిగా పుట్టి ఆయన మనందరిని పరిశుద్ధపరచుకునే వారికి అందరికీ ఒక్కటి మూలము ఈ హేతువు చేత వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామము నా సహోదరులను ప్రచురులను సమాజం మధ్య నీ కీర్తిని గానం చేస్తున్నాను. స్తోత్రం హల్లెలూయా. సమాజం మధ్యలోకి వచ్చి, లోకంలోనికి వచ్చి యేసయ్య నామాన్ని మనం బహిరంగంగా ప్రకటించాలి. ఎందుకంటే సువార్త సభలు డబ్బులు ఎక్కువయ్యా లేకపోతే పని పాట లేక అంటే నశించిపోయే ఆత్మలను రక్షించబడటం కోసం 2-3 ఆత్మలు సంపాదించి అప్పగించిన ప్రభు సంతోషపడదు. పోయిన సంవత్సరం మన ఆర్కెస్ట్రా యుగంధర్ వాళ్ళ బామ్మది ముగ్గురికి బాప్తీసం ఇచ్చాం. ఈ సంవత్సరం ఒక 3 పేర్లు ఇచ్చున్నారు. మరి వాళ్ళు ముందుకు ఎప్పుడు వస్తారో చర్చికి రావాలి. వాళ్ళు రావాలని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి కోసం, త్రివేణి కోసం, నాగతులసి కోసం ప్రార్థన చేయండి. వాళ్ళు బాప్తీసం తీసుకుంటానని చెప్పి అంటున్నారు. ప్రభు వాళ్ళు నడిపించడం కోసం ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఎర్రకి కూడా లాస్ట్లో ఇవ్వాలి, 16వ తారీఖు ఇవ్వాలి. స్తోత్రం హల్లెలూయా. ఉన్నవాళ్ళు ఆయనే తీసుకునే వాళ్ళు, అందరు తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. నాగశ్రీతో అంతేకాదు, విజయలక్ష్మి అంటే అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది కాబట్టి రావడం లేదు. ఆమె కూడా ఫోన్ చేద్దాం, వచ్చుద్ది ఒకసారి ఆలోచిద్దాం. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి రక్షణ అనేది ఇప్పుడు రక్షణకర్తగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ తర్వాత అంటారండి లూకాసు వార్తలోనే 1:69 తీయండి. 1:69 లూకాసు వార్త 1:69. 1:69 అంటే నేను చదువుతున్నా చూడండి. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక, ఆయన తన ప్రజల దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనం ద్వేషించే వారందరినీ చేతుల నుండి తప్పించి రక్షణ కలిగే. స్తోత్రం హల్లెలూయా. యేసు ప్రభు వారంట సాతాను అనే శత్రువు యొక్క చేతుల్లో తప్పించి మనకు రక్షణ కలుగజేశారు. అంటే మనల్ని ద్వేషించే శత్రువుల చేతిలో నుంచి, హింసించే వారి చేతుల్లో నుంచి ప్రభువు రక్షించి ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా నోట పలికించను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనకును అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్మలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనని సేవింపను అనుగ్రహించడకును ఈ రక్షణ కలుగజేసిన. స్తోత్రం హల్లెలూయా. ఈ రక్షణ ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు సేవించడం కోసం, నశించిపోయే ఆత్మను రక్షించడం కోసం యేసు ప్రభు స్వయంగా వచ్చి మన పాపాలను విమోచించి పరలోక రాజ్యంలో చేర్చడం కోసం ఇష్టపడి ప్రభువారే స్వయంగా దిగొచ్చి రక్షించారు. సమయము 10:25 అయింది. ఒక 5 నిమిషాలు ముగిస్తే ఇబ్బంది పడబాకండి. ఒక వాటలకి యేసు ప్రభుని నమ్ముకున్న రక్షించబడ్డ బిడ్డ యవనస్తుడు వెళ్ళి భోంచేస్తున్నాడు. ఆ అబ్బాయికి బైబిల్ పక్కన ఎప్పుడు ఉంటుంది, బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళడు. ఆ బైబిల్ తీసుకొని పోయి హోటల్లో కూర్చొని చదువుకుంటూ భోంచేస్తున్నాడు. ఈ లోపల యేసు ప్రభు తెలియని ఒక ఆవరా గ్యాంగ్ 3 వచ్చి, నీ యేసు ప్రభు ఏం చేశాడా, ఎవరిని రక్షించాడా, శిలువ మీద 3 మేకులు వేసుకొని ఆయన రక్షించుకోలేకపోయాడు, ఒక పిల్లక కొడ్డ వేసుకొని ఏలబడ్డాడు,
తలకే ములకిలని పెట్టుకున్నాడు. నిన్ను రక్షించాడని చెప్పి నువ్వు అంటున్నావు, ఏంట్రా నీ రక్షణ అని చెప్పి ఆ పిల్లగాడి యొక్క తినే తిండి చేతుల నుంచి లాక్కున్నాడు. అలా లాగేసుకుంటే ఆ పిల్లవాడు ఇక ఏమనలా. ఆ తర్వాత లాగేసుకుని ముగ్గురు కలిసి పిచ్చకొట్టు కొట్టారు. అయిపోయింది, కింద పడేసి కొట్టి పొల్లిచ్చిన తర్వాత ఇక అయిపోయి ఏం మాట్లాడు తన పక్కకు పోయి నుంచున్నాడు. ఈ ముగ్గురు కూర్చొని బిర్యానీ చికెన్ మొత్తం ఆర్డర్ ఇచ్చి బేవమని తిని తేపారు. ఈ అబ్బాయి పక్కనే కూర్చున్నాడు. వాళ్ళు తినదాకా కూర్చున్నాడు. తిన్నతో అయిపోయిన తర్వాత కడుక్కోవడం కోసం వాళ్ళు బయలుదేరారు. బరాబర్ వచ్చి వాళ్ళ బిల్లు ఎంత అయిందని చెప్పి ఆ యొక్క హోటల్ యజమాని అడిగి కట్టేసి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళు లేచి కడుక్కొని జేబులు చూస్తే జేబుల్లో డబ్బులు, పర్సుల్లో డబ్బులు, అవరాబాచ్కి ఎందుకంటే డబ్బులు ఒకళ్ళకొకరు మొహాలు చూసుకొని భయపడిపోతున్నారు. అయ్యా నేను డబ్బులు తెచ్చివని చెప్పి అనుకున్న ముగ్గురు ఎవరు డబ్బులు తేలేదు, ఆకలి బరబర ఆనందం చేసాం, మా పరిస్థితి ఏంటని చెప్పంటే ఆయన అంటాడు, మరి పిచ్చి మొహాలారా, యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన బిడ్డ మీరు కొట్టారు కదా, ఆ కొట్టినా కానీ ఆ అబ్బాయి మేము ఒక్క మాట తిరిగి మాట్లాడలేదు. మళ్ళీ మీకోసం ఆ అబ్బాయి స్వయంగా మీ యొక్క 2000 రూపాయల బిల్లు అయితే ఆ అబ్బాయే కట్టేసి వెళ్ళిపోయాడు రా. అదిరా రక్షణ అంటే. మీలాగా ఆవరాగా మాట్లాడి అనవసరంగా ఇతరులను హింసించడం అది రక్షణ కాదురా. నిజమైన రక్షణ అదేరా రక్షణ అంటే యేసుప్రభు యొక్క తగ్గింపు స్వభావమేరా, ఆ ప్రేమేరా యేసుప్రభు అని చెప్పి వాళ్ళు తిట్టాడంట. మొహాలు అయిపోయి ఒకడు అనవసరంగా మనం యేసుప్రభు వారిని నిందించాం. యేసుప్రభులు ఎంత ప్రేమ ఉంటుందా, ఇంత రక్షణ ఉంటుందా, ఇంత విశ్వాసం ఉంటుందా, ఇంత నమ్మకం ఉంటుందా, ఇంత నీతి ఉంటుందా, ఇంత నిజాయితీ ఉంటుందా అని చెప్పి వాళ్ళు అనుకొని ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళారు. చూచారా? అంటే నీవు నీ జీవితంలో ఒక ఆటో కోసం అందకపోతే యేసుప్రభు కోసం నడిచి రావాలండి. అదండి రక్షణ అంటే. నడిచి రావాలి. అమ్మో నాకు ఆటో ఆపలేదని చెప్పి దొరబాబులాగా దర్శనాలాగా మాట్లాడు. అప్పుడు యేసుప్రభుని యొక్క మొలాలకించి నీకోసం బైక్ ఏర్పాటు చేసి బైక్ ఎక్కిస్తారు. అవసరమైతే మధ్యలో స్తోత్రం హల్లెలూయా బైక్ ఎక్కిస్తారు. నా పాంప్లెట్స్ మొత్తం తీసుకొని దాచుకోండి, అందరికి ఇస్తే ఇంకా కావాలంటే ఉన్నాయి తీసుకొని దాచుకోండి. వీటి మీద నా 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మా ఇద్దరు ఫోటోల కింద 2 ఫోన్ నెంబర్లు ఉన్నాయి. నాకు ఫోన్ చేయండి, నేను బండేసి మొత్తం మీకు ఇతరుల మీద తగ్గుబాటు బాగండి. నాకు ఎటువంటి ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ ఇరుకు లేదు. నేను బైక్ వేసుకుని వచ్చి నేను ఆయోగా ఎక్కించుకొని వచ్చి చక్కగా సరిగ్గా గాలి వాళ్తాం ఉంటుంది. ఆటో అయితే గాలి వాళ్తాం, ఇరుక్కొని కూర్చోవాలి. నా బండి మీద ఎక్కువ దింపి ఆయోగా తీసుకొని దించి పెడతాం. ఎందుకు తగ్గుబాటుకోవటం? మొన్న బుధవారం ప్రార్థనకు వచ్చాం. మా బండి బాణకొట్లో చెడిపోయింది, ఆడ పెట్టేసాం. నడిసి జగత్కి వచ్చి ప్రార్థన పెట్టాం. ముప్పాలు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఆటోలో ఫోన్ చేస్తే ఈ టైంలో రాము మేము పదింటప్పుడు ఇప్పుడు కిరాయి వచ్చి చచ్చిపోయాం రాను అంటున్నారు. నరేష్కి ఫోన్ చేస్తాం. మళ్ళీ కోటికి ఫోన్ చేస్తే నేను రానయ్య గారు ఒక పని చేస్తుంటావా అని. ఏంటో చెప్పరా అని. నా బైక్ ఎత్తా వేసుకొని పోండి, నీ బైక్ ఆడ పెట్టి పొద్దున నేను ఆటో వేసుకొచ్చి నందిలో దింపుతా బాగా చేసుకుంది అని చెప్పాను. వాడు తక్కువడా, నేను కిరాయి పోయా, నా బండి లేదు అని అంటున్నాడు, నా ఆటో లేదు అంటున్నాడు. మళ్ళీ నేను అంకరావు ఫోన్ చేసి అంకరా అక్కడ ఆటో బండి ఉంది నాకు తీసుకురా అంటే అప్పుడు షెడ్ కాడ తీసుకొస్తే షెడ్లో బాగా చేసుకొని మళ్ళీ వాడి బండి తీసుకొని నందిగలో పెడితే వాడు వచ్చి నందిగా చేసుకుంటాం. తగ్గింపు ఉండాలమ్మా. ఇద్దరం నడిచినాం. మేము నడుతుంటే అయ్యా నడుతున్నా అమ్మ నడుతున్నారు ఆగండి మా బండి ఎక్కడని చెప్పి ఎక్కడని చెప్పి ఎక్కడ నడిచి వచ్చాను. నాయుడు 3 సార్లు నడిచి వచ్చిండు. నాయుడు కొత్తపాలెం నుంచి 3 సార్లు నడిచి వచ్చాను. మన మాణిక్యం గారు 2 సార్లు నడిచి వచ్చింది. నార్తం 2 సార్లు నడిచి వచ్చింది. వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళ. వాళ్ళకి కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, కళ్ళు ఉన్నాయి. మరి మీకు అవి లేవేమో, వాళ్ళకేమన్నాయేమో. కాబట్టి నాకు కాళ్ళు ఉన్నాయి, నాకు నొప్పులు ఉన్నాయి. ఆ నొప్పులు మొత్తం యేసుప్రభు మీద నువ్వే భరించుకొని మోసుకో అని చెప్పి అతను మరి వేయట్లేదు. ఆ భారం ఏమా ప్రభా, నా భారం మొత్తం మోయమని చెప్పి వేసి నడవా. నడిస్తే ఒకసారి నడిచి చూడు, ఆ ఫలితం దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ ఫలితం దేవుడు ఇస్తున్నాడు. అది విగినే పోదు ఆ ఫలితం. నా బిడ్డ నా కోసం నడిచిందని చెప్పి నీకు ఆపత్కాలంలో బియ్యం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఆరోగ్యం బాగుపోయినా స్వస్థపరిచి సమకూర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, విడిచిపెట్టేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు, అచ్చిందేవాడు కాదు. కాబట్టి నా సహోదరి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎంత భారమైనా నేను నీకోసమే ఆలోచించి 7ంటికి పెట్టి 10ంటికి వెళ్ళి పెడతా అని చెప్పంటే నువ్వేమో నడిచినా వచ్చి నష్టమైంది. ఒకసారి నడిచి వస్తే ఇబ్బంది అయింది. భాగ్యం లాంటి మొక్కలు నొప్పులు అయితే ఉండదు, కానీ నీకేమైంది? నడువు ఒకసారి నడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తగ్గింపు స్వభావంతో ఉండు, ఆ రక్షణ నీకు తెలుసుద్ది అప్పుడు. కాబట్టి ప్రభు యొక్క నామాన్ని బట్టి
మాదిరికరంగా క్రిస్టియన్ జీవించాలి. ఆ కుర్రవాడు కొట్టినా కానీ, తిట్టినా కానీ, తినినా కానీ, తల్లిదండ్రులు కానీ ఎదురెత్తి మాట్లాడలేదు. డబ్బులు కట్టి ఎదురొచ్చాడు. నాకు ఫోన్ చేయండి, నాకు ఫోన్ చేస్తే నేను వస్తా. నాకు ఫోన్ చేయండి అమ్మ, నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేస్తాను. ఇక ఆటో పల్లె ఆటోలు కాబట్టి, కోటి ఆటో, సీన్ ఆటో కాబట్టి ఆ నుంచి ఎక్కి రండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రక్షణ గురించి చెప్పుకున్నాం. రక్షణ అంటే మరి ప్రభు వారు మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 15వ వచనం తీయండి. ఇక్కడ 2 మాటలను చదివి పంపించేస్తాను. ద్వితీయోపదేశకాండము 32:15. నేను చదువుతున్నా వినండి. యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించను, నీవు క్రొవ్వి బలిసి మన్నుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించను. యెషూరుని అంటే ఇశ్రాయేల్ అండి, ఇశ్రాయేల్ ప్రజలంట దేవుని విడిచిపెట్టి అన్ని దేవతలు పూజ చేస్తూ ఉంటే రక్షణ అంట వాళ్ళ నుంచి ఏమైపోతుందంట, దూరం అయిపోతుంది. దేవుని విడిచిపెట్టకూడదండి. విడిచిపెట్టుకునే భాగ్యంగా యేసుప్రభువుని మనం తెలుసుకోవాలి. అదే అంటున్నాడు ఇక్కడ. మరి క్రొవ్విన దూడలాగా, పశువులాగా దేవుని విడిచిపెడితే రక్షణ చేయడం అంట తృణీకరించబడుతుందంట, తీసివేయబడుతుందంట. ఆ రక్షణ పోతే నీకు నరకవేక, అగ్ని ఆడదు, పురుగు చావు, నిత్య నరకాగ్ని. ఆ నరకాగ్ని తప్పించబడటం కోసం యేసుప్రభువు నిన్ను రక్షించుకున్నాడు. కాబట్టి రక్షణ ఎవరి వద్ద దొరుకుతుంది? ఇప్పుడు యెహోవా వద్దనే దొరుకుతుంది. యోనా అంటున్నాడు, యోనా శాస్త్రకులో ఉండి మాట్లాడుతున్నాడు. రక్షణ ఎక్కడ ఉందయ్యా అంటే యెహోవా వద్దనే ఉంది. నన్ను బతికిస్తాడు ఆయన, నేను చనిపోను, నినివే పట్టణానికి వెళ్తా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే అన్య దేవతలను, వ్యర్థమైన దేవతలను అనుసరింపక, వాటి యందు లక్ష్యం ఉంచక ఎవరైతే ప్రభువుని నమ్ముకుంటారో అప్పుడు అంటే యెహోవా వద్దంట రక్షణ దొరుకుతుంది. స్తోత్రం, హల్లెలూయా. చందమ్మ గారికి స్వాగతం చెప్పండి, వందనాలు చెప్పండి. హల్లెలూయా. యేసు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. చూడండి ఇక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 4:42. మా మట్టుకు మేము విని ఈయన లోకజంగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని ఆ ఎదుగుదలమైన తర్వాత చాలు. ఇక్కడ మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి ఇల్లు? ఏ ఊరు ఇల్లు? యాకోబు బాబు గారికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? మెస్సీ వచ్చారు. వాళ్ళ ఊరి పేరు ఏం పేరు? సుకార్ అనే గ్రామం. సుకార్ అనే గ్రామం మొత్తం ఒక స్త్రీ రక్షించింది. సమరయ స్త్రీ రక్షించింది. యేసు ప్రభువు ఆ గ్రామంలో 2 రోజులు సువార్త చెప్పి అందరూ కూడా రక్షణ పొందడం కోసం సువార్త ద్వారా మారాడు. నువ్వు మార్గం కోసం సిద్ధంగా ఉన్నావు, మారావు. కానీ ఆ రక్షణ కాపాడుకుంటున్నావు. నీ జీవితాన్ని ఆలోచించు ఒకసారి. ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క వాక్యాన్ని గ్రహించు, ప్రభువుని తెలుసుకో. లోకరక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి గ్రహించు. కాబట్టి అక్కడే యోహాను సువార్తలోనే 4:14 అంటాడు చూడండి. అక్కడ నేనిచ్చిన నీళ్ళు త్రాగు వాడు ఎప్పుడునో దప్పికొనడు, నేను వాడికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిని నీటి బుగ్గ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్షణ అంట నిత్య జీవం అంట. ఊరేటి నీటి బుగ్గ అంటే ఆ నిత్య జీవం ద్వారా యేసు ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీటి బుగ్గగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీటి బుగ్గ నీకు కావాలంటే యేసు ప్రభు మనం నమ్ముకోవాలి. చిక్కుకొని బ్రతుకు మార్చుకొని బ్రతుకుచున్నావా. చిక్కుకొని
బ్రతుకుచున్నా లోకం వైపే బ్రతుకు మార్చులోని బ్రతుకుచున్నావా లోకంలో ఏమున్నది శరీరాశ నేత్రాశ జీవకులంభం లోకంలో ఏమున్నది శరీరాశ నేత్రాశ జీవకులంభం యేసుని నీవు నమ్ముకుని సజీవరాజ్యాన్ని పొందుకొను యేసుని నీవు నమ్ముకుని సజీవరాజ్యాన్ని పొందుకొను సజీవరాజ్యాన్ని పొందుకొను అబ్బా తండ్రి నీకే నా బలి అర్పణ అబ్బా తండ్రి నీకే నా హృదయార్పణ అబ్బా తండ్రి నీకే నా బలి అర్పణ అబ్బా తండ్రి నీకే నా హృదయార్పణ మార్పులే మానవా నీ బ్రతుకు మార్చుకోవా నీ బ్రతుకు మార్చుకోవా ఈ లోకపు బంధనంలో చిక్కుకొని ఈ లోకపు కర్తవాడు అంధకారంలో బంధింపబడినావా ఈ లోకపు అపవాది బంధనంలో చిక్కుకొని ఈ లోకపు కర్తవాడు అంధకారంలో బంధింపబడినావా ఈ బంధకాలలో యేసు తప్ప ఎవరు విడిపించలేరు నీ బంధకాలలో యేసు తప్ప ఎవరు విడిపించలేరు ఈ లోకపు అంధకారమును వెలుగుగా మార్చే యేసు వైపు చూడుమా ఈ లోకపు అంధకారమును వెలుగుగా మార్చే యేసు వైపు చూడుమా యేసు వైపు చూడుమా హల్లెలూయా. నీకు రక్షణ కావాలంటే యేసు ప్రభు వద్ద మాత్రమే దొరుకుతుంది. ఈ లోకానికి ఎక్కడ కూడా రక్షణ లేదు. ఈ కుటుంబం నశించిపోతూ ఉంది. పాప భూమిలో, అపవిత్రమైన జీవితంలో, అపరిశుద్ధమైన జీవితంలో, అపనమ్మకమైన జీవితంలో నీ కుటుంబం జీవిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించు. నేడే తీర్మానం చేసుకో. నేను రక్షణ పొందాలి మా యొక్క ఉద్యోగ మహాసభల్లో, నేను యేసుప్రభుని నమ్ముకోవాలి మా ఉద్యోగ మహాసభలు అని చెప్పి ఒక్కసారి ఆలోచించు. ఆ రక్షకుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ రక్షకుడే ప్రభు అని యేసు. స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్షకుడు నీకు కావాలంటే యేసుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనస్సు పొందు, పాప క్షమాపణ పొందు, పరిశుద్ధాత్మ శక్తిని పొందు. ప్రభు నీతో మాట్లాడు. ఇప్పుడే తీర్మానం చేసుకుని ప్రభుత్వం గోసారి అడిగి ప్రభువా నేను పాడనని చెప్పి క్షమించమని చెప్పి కోరు ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా